ప్రార్థన. ఓం 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 సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. చరక సంహితలో ఉన్నాం మనము. చరక సంహితలో మనము సూత్రస్థానంలోని మొదటి అధ్యాయం దీర్ఘజీవితీయ అధ్యాయంలో ఉన్నాము. అందులో మనము 44 సూత్రాల వరకు తెలుసుకోవడం జరిగింది. 44వ సూత్రము మనకు చెప్పిన విషయం ఏంటంటే, సామాన్య విశేషాల గురించి చెప్పడం జరిగింది. పోయిన క్లాస్లో సామాన్య విషయాలు ఏంటివి? సర్వదా సర్వభావానాం సామాన్యం వృద్ధి కారణం, భాసుర్ హేతు విశేషచ్చ ప్రవృత్తి ఉభయచ్చతు. అంటే సామాన్యము లక్షణాలు రెండు కలిస్తే వృద్ధి అవుతుంది. సామాన్యము వృద్ధికి కారణమవుతుంది. సామాన్యము వృద్ధికి కారణమవుతుంది. ఇక్కడ సామాన్యము వృద్ధికి కారణం అంటే, సామాన్యం వల్ల అంటే సామాన్య లక్షణాలు గల రెండు పదార్థాలు కలిస్తే రెండిట్లో ఉన్న సామాన్య లక్షణం అనేది వృద్ధి అవుతుంది. సామాన్యము విశేషము కలిస్తే లక్షణం అనేది క్షీణిస్తుంది. అంటే వేడి నీళ్ళకు వేడి నీళ్ళు కలిపితే వేడి ఎక్కువ అవుతుంది. వేడి నీళ్ళకు చల్లని నీళ్ళు కలిపితే వేడి తక్కువ అవుతుంది. దానికి సంబంధించిన ఇంకొక సూత్రము, ఈ 45వ సూత్రం ఏం చెప్తుందంటే, సామాన్యం ఏకత్వకరం విశేషస్తు పృథక్త్వకృత్. సామాన్యం ఏకత్వకరం విశేషస్తు పృథక్త్వకృత్ తుల్యార్థతా హి సామాన్యం విశేషస్తు విపర్యయ. ఇక్కడ సామాన్యము ఏం చేస్తుంది? ఏకత్వకరం చేస్తుంది, అంటే యూనిటీని తీసుకొస్తుంది సామాన్యము. విశేషం ఏం చేస్తుంది? భేదాన్ని తీసుకొస్తుంది. తుల్యార్థత హి సామాన్యం. సామాన్య లక్షణాలు గల రెండు పదార్థాల యొక్క ప్రయోజనం కూడా తుల్యంగా ఉంటుంది, ఒకే రకంగా ఉంటుంది. విశేషస్తు విపర్యయ. విశేషం వల్ల మనకు అతుల్యార్థం వస్తుంది, తుల్య ప్రయోజనం ఉండదు. విశేష లక్షణాలు గల రెండు పదార్థాలు, సామాన్య లక్షణాలు గల రెండు పదార్థాల యొక్క ప్రయోజనము ఒకే రకంగా ఉంటుంది. కానీ విశేష లక్షణాలు ఉన్నాయనుకోండి, అది తుల్యార్థతనివ్వదు. ఒక పదార్థంలో వేడి ఉంది, ఒక పదార్థంలో చల్లదనం ఉందనుకోండి, రెండు ఒకే రకమైన ప్రయోజనాన్ని ఇవ్వవు. అయితే సామాన్యము అంటే మనుషులు ఇప్పుడు భారతదేశం గురించి చెప్తారు, భిన్నత్వంలో ఏకత్వం. అంటే రకరకాల భాషలు, రకరకాల సాంప్రదాయాలు, రకరకాల దేవతలు, రకరకాల గ్రంథాలు ఉన్నప్పటికీ
భారతదేశంలోని మనుషులంతా ఏకత్వం కలిగి ఉన్నారు అని అంటారు. ఏకత ఎట్లా వచ్చింది? భిన్నత్వం వల్ల వచ్చిందా? అంటే రకరకాల భాషలు ఉండడం వల్ల వచ్చిందా? రకరకాల దేవతలు ఉండడం వల్ల వచ్చిందా? రకరకాల మత గ్రంథాలు ఉండడం వల్ల వచ్చిందా? కాదు. అందరిలో ఒక సామాన్య లక్షణం ఉంది, భారతీయులమే. మతం ఏదైనా, కులం ఏదైనా, సాంప్రదాయం ఏదైనా, దేవుడే ఏమైనా మేమందరము భారతీయులమనే భావన ఏకత్వాన్ని తీసుకొస్తుంది. అందుకే స్వామి చెప్తాడు మహర్షి దయానందుడు, ఆహార వ్యవహారాలు ఒకటిగా ఉన్నప్పుడే ఏకత్వం అనేది అభివృద్ధి అవుతుంది. సామాన్యం ఏకత్వకరం, అంటే కామన్ క్యారెక్టర్స్ ఉంటేనే మనుషుల లోపల ఏకత్వం, యూనిటీ వస్తుంది. కలిసి ఉంటే కలదు సుఖం. కలిసి ఉండాలంటే సమాన గుణకర్మ స్వభావాలు ఉండాలి. సమాన గుణకర్మ స్వభావాలు ఏం చేస్తాయి? ఏకత్వకరం, యూనిటీని పెంచుతాయి. విశేషస్తు కృతత్వకృత్, విశేషంగా రకరకాల సాంప్రదాయాలు, రకరకాల భాషలు, రకరకాల ఆహార వ్యవహారాలు ఉంటే ఏమవుతుంది? గుణకర్మ స్వభావాలు రకరకాలుగా ఉంటే ఏకత్వకరం ఉండదు, కృతత్వకృత్ ఉంటుంది. కృతత్వకృత్ అంటే వేరువేరుగానే ఉంటారు. ఇది సమాజం విషయం లోపల సామాన్యం అనేది మంచిది, విశేషం అనేది మంచిది కాదు. అందరూ ఒకే రకంగా ఉండాలని చెప్తుంది సమాజం విషయంలో, దేశం విషయం లోపల, ప్రపంచం విషయంలో. కానీ ఆరోగ్యం విషయం లోపల మన లోపల షుగర్ ఎక్కువైంది, బయట నుంచి షుగర్ తీసుకున్నాం అనుకోండి, లోపల ఏమవుతుంది? షుగరుకి బలం వస్తుంది, షుగరు వృద్ధి అవుతుంది. కానీ షుగర్కు వ్యతిరేకమైంది విశేష పదార్థం తీసుకుంటే షుగర్ తగ్గిపోతుంది అనేది ఈ శాస్త్రము చెప్తుంది. అంటే మనకు సామాన్యము ఏకత్వకరము ఓకే, విశేషస్తు పృథక్త్వకృత్ ఓకే, తుల్యార్థ హి సామాన్యం. సామాన్యం లోపల తుల్యార్థత ఉంటుంది. అంటే కామన్ క్యారెక్టర్స్ ఉన్న పదార్థాలు, ఇప్పుడు ఆరోగ్య విషయానికి వస్తే కామన్ క్యారెక్టర్ ఉన్న పదార్థాలు ఒకే రకమైన ప్రభావాన్ని చూపుతాయి శరీరం మీద. ఇప్పుడు తీయని పదార్థాలు ఉన్నాయనుకోండి, తీయని పదార్థాల లోపల తేనె ఉంది, ఖర్జూరం ఉంది, తర్వాత బెల్లం ఉంది, చక్కెర ఉంది. ఇవేవైనా సామాన్య గుణాలనే కలిగి ఉంటాయి. ఇందులో ఏది తీసుకున్నా లోపల డయాబెటీస్ ఉందనుకోండి, డయాబెటీస్ని పెంచే ప్రయత్నమే చేస్తుంది. అంటే కొంచెం ఎక్కువ తక్కువ కానీ సామాన్యంగా సామాన్య లక్షణాలు ఉన్న పదార్థాల లోపల సామాన్యమైన ఫలమే ఉంటుంది అనేది తుల్యార్థత హి సామాన్యం. అదేవిధంగా మనము చక్కెరను తగ్గించడానికి ఒక పదార్థాన్ని తీసుకుంటున్నాం, కాకరకాయ తింటున్నాం అనుకో. కాకరకాయలో చేదు ఉంది, మెంతిలో చేదు ఉంది, కనుక కాకరకాయ కూడా మెంతి వలె డయాబెటీస్ను కంట్రోల్ చేయొచ్చు. అంటే సామాన్యము తుల్యార్థ హి సామాన్యం అని ఉంది కదా, సామాన్య లక్షణాలు రెండిట్లో చేదు లక్షణం ఉంది కనుక రెండు కూడా షుగర్ను తగ్గించవచ్చు. జనరల్గా కూడా మనము ఆరోగ్య విషయంలో కాకుండా జనరల్ విషయాల లోపల కూడా సామాన్య గల, మనము పులుపు కావాలనుకోండి, మనకు పుల్లదనం కావాలి. పుల్లదనం కావాలనుకున్నప్పుడు కొంతమందికి చింతపండు తినే అలవాటు ఉందనుకోండి, చింతపండు లేనప్పుడు నిమ్మరసంతో కూడా వాళ్ళు అడ్జస్ట్ అయిపోతారు. నిమ్మరసం లేనప్పుడు టమాటాతో, టమాటా లేనప్పుడు మామిడికాయతో. అలా మరి ఎందుకు అంటే అన్నిట్లో పులుపు ఉంది, మామిడికాయలో పులుపు ఉంది, చింతపండులో పులుపు ఉంది, టమాటాలో పులుపు ఉంది, నిమ్మరసంలో పులుపు ఉంది. కనుక తుల్యార్థత అనేది ఉంటుంది వీటిలో కూడా అనేది మనకు ఈ సూత్రం చెప్తుంది. సామాన్య పదార్థాల లోపల వికల్పం ఉంటుంది, విశేష పదార్థాల వికల్పం ఉంటుంది. అంటే సామాన్య పదార్థాలు ఉన్నాయనుకోండి, నాకు పులుపు కావాలి, పులుపు కావాలంటే టమాటా అయినా తీసుకోవచ్చు, చింతపండు అయినా తీసుకోవచ్చు, మామిడికాయ అయినా తీసుకోవచ్చు, నిమ్మరసం అయినా తీసుకోవచ్చు. దీన్ని వికల్పం అంటారు. అది లేక ఇది, ఇది లేక అది, ఏదో తీసుకోవచ్చు. అదే నాకు తీయదనం కావాలనుకోండి,
చక్కెర లేకుంటే బెల్లం తీసుకోవచ్చు, బెల్లం లేకుంటే తేనె తీసుకోవచ్చు, తేనె లేకుంటే ఖర్జూరం తీసుకోవచ్చు. దీన్ని వికల్పం అంటారు. అంటే సామాన్య పదార్థాలు వికల్పం ఉండదు, విశేష పదార్థాల్లో వికల్పం ఉండదు. ఇప్పుడు నాకు చక్కెర కావాలి, చింతపండు తీసుకుంటే చక్కెర యొక్క సాటిస్ఫాక్షన్ రాదు అనేది ఇక్కడ చెప్పిన విషయం. ఇక తర్వాతి శ్లోకం ఏం చెప్తుందంటే, సత్వాత్మ శరీరంచ త్రయమేతత్ త్రిదండవత్ లోకః తిష్టతి సంయోగాత్ తత్ర సర్వం ప్రతిష్ఠితం సా పుమాం చేతనం తచ్చ తచ్చాదికరణం స్మృతం వేదస్యాస్య తదార్థం హి వేదోయం సంప్రకాశితః. ఈ శ్లోకము అంటే 2 శ్లోకాలుగా కూడా చెప్తారు. దీన్ని ఒక శ్లోకంగా తీసుకొని దీని అర్థం చెప్తే, సత్వాత్మ శరీరంచ త్రయమేతత్ త్రిదండవత్. సత్వము అంటే మనసు, ఆత్మ, శరీరము, ఇవి 3 కలిస్తే త్రిదండవత్ అంటే త్రిపాయి. త్రిపాయి అంటే 3 కాళ్ళు గల ఒక స్టూల్. 3 కాళ్ళు ఉన్నప్పుడు స్టూలు ఆగుతుంది, దాని మీద ఏమైనా మనము కడవ లాంటివి పెట్టవచ్చు. 3 కాళ్ళు ఉంటే స్టూల్కు 2 కాళ్ళు ఉంటే ఈ పని చేయలేము, 3 కాళ్ళు ఉంటేనే చేయొచ్చు. సత్వాత్మ శరీరంచ త్రయమేత త్రిదండవత్. ఇవి ఎలా అంటే త్రిదండవత్ అంటే తిపాయిలాగా, అంటే 3 కాళ్ళు గల స్టూల్ వలె. లోకః తిష్టతి సంయోగాత్. ఈ 3 సంయోగం మీదనే లోకం ఆధారపడి ఉంది. ఈ 3 కలయిక లేకుంటే ఈ జగత్తే లేదు. అంటే మనసు, శరీరం, ఆత్మ కలయికతోనే ఈ జగత్తు. లోకా తిష్టతి సంయోగాత్ తత్ర సర్వం ప్రతిష్ఠితం. అసలు ఈ సమస్త పదార్థాలు కూడా ఈ 3 కలయిక కోసమే. శరీరము, మనసు, శరీరము, మనసు, ఆత్మ కోసమే. సా పుమాం చేతనం సా పుమాం చేతనం తచ్చ తచ్చాదికరణం. సా పుమాం అంటే దీనినే పురుషుడు అంటారు. అంటే మనసు, ఆత్మ, శరీరము కలిస్తే దాన్ని పురుషుడు అంటారు. తచ్చ తచ్చాదికరణం అంటే ఈ 3 కలయికనే మనకు అధికరణం. అధికరణం అంటే ఈ ఆయుర్వేదానికి అధికరణం ఏంటిది? ఈ 3 కలయిక. స్మృతం వేదస్యాస్య తదార్థం హి వేదోయం సంప్రకాశితః. అసలు ఈ ఆయుర్వేదం అనేది ఎందుకు ప్రకటించబడిందంటే ఈ 3 కలయిక కోసం అనేది మనకు ఇక్కడ చెప్పడం జరిగింది. మనసు, ఆత్మ, శరీరం త్రిపాయి వలె 3 కాళ్ళ స్టూల్. దీని మీదనే లోకః తిష్టతి సంయోగాత్ తత్ర సర్వం ప్రతిష్ఠితం. సా పుమాం చేతనం తచ్చ తచ్చాదికరణం స్మృతం వేదస్యాస్య తదార్థం హి వేదోయం సంప్రకాశితః అనేది మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. తర్వాత శ్లోకం ఏం చెప్తుందంటే, అయితే మనకు ఈ ఆయుర్వేదము వైశేషిక దర్శనం మీద ఆధారపడుతుంది. వైశేషిక దర్శనంలో 6 పదార్థాల గురించి చెప్పడం జరిగింది. 6 పదార్థాల లోపల మనకు వైశేషిక దర్శనంలో ద్రవ్యాలు, గుణాలు, కర్మలు, సామాన్యము, విశేషము, సమవాయం అని వస్తాయి 6 పదార్థాలు. ఇందులో ద్రవ్యాలు 9గా చెప్పడం జరిగింది వైశేషిక దర్శనంలో. ఇక్కడ కూడా 9గానే చెప్పడం జరిగింది. ఈ శ్లోకం అదే చెప్తుంది. కాదిన్యాత్మ మనః కాళోదిశచ్చ ద్రవ్య సంగ్రహ. కాదిన్యాత్మ మనః కాళోదిశచ్చ ద్రవ్య సంగ్రహ సేంద్రియం చేతనం ద్రవ్యం నిరింద్రియం అచేతనం. ఈ శ్లోకం ఏం చెప్తుందంటే, కాదిన్యాత్మ మనః, కాది ఖా ఆది, ఖా అంటే ఆకాశము, ఆది అంటే మిగతా భూతాలు, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ, ఇవి 5 ద్రవ్యాలు. తర్వాత
ఆత్మ మనః, ఆత్మ మనసు కూడా ద్రవ్యమే 7. తర్వాత కాళము దిక్కు, ఈ 9 ద్రవ్యాలు. వైశేషిక దర్శనంలో చెప్పినట్టే ఈ చరక సంహిత కూడా ఈ 9 ద్రవ్యాలని నమ్ముతుంది. ద్రవ్య సంగ్రహ. సేంద్రియం చేతనం ద్రవ్యం. ఇందులో ద్రవ్యాలు 2 రకాలు. ఒకటేమో చేతన ద్రవ్యాలు, రెండేమో అచేతన ద్రవ్యాలు. చేతన ద్రవ్యం అంటే ఏంటి? చేతన ద్రవ్యం అంటే ఇంద్రియ సహితమైన దాన్ని చేతన ద్రవ్యం అంటారు, ఇంద్రియ రహితమైన దాన్ని అచేతన ద్రవ్యం అంటారు. అంటే మనకు పరమేశ్వరుడు అంతటా వ్యాపించున్నాడు, అతడు చేతన స్వరూపుడు. అంటే రాయిలో కూడా పరమేశ్వరుడు ఉన్నాడు, కానీ రాయి చేతనం కాదు, అచేతనం అవుతుంది. ఎందుకు? అందులో ఇంద్రియాలు లేవు కనుక. అంటే పరమేశ్వరుడు చేతనమే, జీవుడు చేతనమే. పరమేశ్వరుడు అన్నిట్లో వ్యాపించి ఉన్నాడు, అన్ని చేతనమే కావాలి కదా, కావట్లేదు. కారణం ఏంటిది? అందులో ఇంద్రియాలు లేవు, సూక్ష్మ శరీరం లేదు. అంటే ఇంద్రియాలు సూక్ష్మ శరీరం ఎక్కడైతే ఉంటుందో, అంటే ఆత్మతో కూడే ఇంద్రియాలు సూక్ష్మ శరీరం ఉంటాయి. ఆత్మ ఉన్నంత మాత్రాన, అంటే ఆత్మ కానీ పరమాత్మ ఉన్నంత మాత్రాన అది చేతనం కాదు. దాంతోపాటు ఇంద్రియాలు ఉండాలి. ఇంద్రియము చేతనం, ఇంద్రియ సహితమైన ఆత్మ ఉంటే అది చేతనం అవుతుంది, ఇంద్రియ రహితము అది అచేతనం అవుతుందని ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. తర్వాత శ్లోకం ఏం చెప్తుందంటే గుణాల గురించి, ఈ ద్రవ్యాలు గుణాల గురించి చెప్తుంది. గుణాలేంటి? స్వార్థ గుర్వాదయో బుద్ధి ప్రయత్నాంతః పరాదయః గుణాః ప్రోక్తాః. స్వార్థ గుర్వాదయో బుద్ధి ప్రయత్నాంతః పరాదయః గుణాః ప్రోక్తాః. ఇక్కడ గుణాల గురించి చెప్పారు. స్వార్థ, స్వార్థ అంటే అర్థాలు, అర్థములు అంటే 5. 5 ఏంటివి? శబ్దము, స్పర్శ, తర్వాత రూపము, రసము, గంధము. లేదా ఈ వరుసలో చెప్పచ్చు, లేకపోతే గంధము, రసము, రూపము, స్పర్శ, శబ్దము. ఇవి 5 గుణాలు. తర్వాత స్వార్థ అంటే 5 గుణాలు. గురువాదయో, గురువాది మనకు 20 గుణాలు చెప్పడం జరిగింది భాష్యం లోపల. అవి ఏంటి అంటే గురు, లఘు, శీతలము, ఉష్ణము, స్నిగ్ధము, రూక్షము, తర్వాత స్థిర్, సర్, మృదు, కఠోర్, మంద్, తీక్షణము, మందము, తీక్షణము, విచ్చద్, పిచ్చిల్, శ్లక్ష్ణ, ఖర్, స్థూలు, సూక్ష్మ, సాంద్రము, ద్రవము. ఇవి 20 చెప్పడం జరిగింది. గురు, లఘు. గురు అంటే ఏంది? భారయుక్తమైంది, భారయుక్తమైంది గురు. లఘు అంటే తేలికైనది, భారయుక్తమైనది, తేలికైనది. శీత్, ఉష్ణ చెప్పారు. శీతలము, ఉష్ణము అంటే చల్లనిది, వేడిది. స్నిగ్ధము, తర్వాత రూక్ష నుండి స్నిగ్ధ, రూక్ష. స్నిగ్ధ అంటే ఏంది? స్నిగ్ధ అంటే నూనె, తైల పదార్థాలు. వృక్ష అంటే దానికి వ్యతిరేకమైంది. తర్వాత స్థిర్, సర్. స్థిర్ అంటే స్థిరంగా ఉండేది, సర్ అంటే చరించేది. స్థిర్, సర్. మృదు, మృదు అంటే స్మూత్గా ఉండేది. కఠోర్ అంటే కఠినంగా ఉండేది. మృదు, మధుర్. మంద్, తీక్ష్ణ. మంద్ అంటే స్లోగా ఉండేది, తీక్ష్ణ అంటే వేగంగా ఉండేది. విషద్, పిచ్చిల్. పిచ్చిల్ అంటే గమ్ అంటే బంక. విషద్ అంటే దానికి వ్యతిరేకమైంది. తర్వాత శ్లాక్ష్ణ, ఖర్. శ్లాక్ష్ణ అంటే నున్ననిది, ఖర్ అంటే గరుకుది. తర్వాత స్థూల్ అంటే స్థూలమైనది. సూక్ష్మ అంటే సూక్ష్మమైనది. సాంద్ర, సాంద్రము అంటే ఇది, సాంద్రము అంటే ఘనము, ద్రవ అంటే ద్రవము. ఇలా 20 గుణాల గురించి చెప్పడం జరిగింది. తర్వాత
పరాదయ. ఈ పరాదయ అంటే పరాది గుణాలు కూడా 10 చెప్పడం జరిగింది. ఇవి కూడా గుణాల కిందికి వస్తాయి. ఏంటంటే పరత్వం, అపరత్వం, యుక్తి, తర్వాత సంఖ్య, సంయోగ్, విభాగ్, పృథక్, పరిమాణ్, సంస్కార్, అభ్యాస్. ఇవి 10 లక్షణాలు. పరత్వము, అపరత్వం. పరత్వం అంటే దూరంగా ఉండేది, అపరత్వం అంటే దగ్గర ఉండేది. యుక్తి, సంఖ్య అంటే నెంబర్స్, సంయోగ్ అంటే కలవడము, వియోగ్ అంటే విడిపోవడం, పృథక్ అంటే వేరుగా ఉండడం, పరిమాణం అంటే దాని యొక్క పరిమాణము, తర్వాత సంస్కార్, తర్వాత అభ్యాస్. ఇవి 10 లక్షణాలు. వీటి గురించి మనం ముందు క్లియర్గా తెలుసుకుందాము. మనకు శాస్త్రంలో వస్తాయి ఈ విషయాలు. ఇవి పరాదయ గుణాః ప్రోక్తాః. ఇవి గుణాలు శాస్త్రంలో చెప్పబడినవి. తర్వాతి శ్లోకం చెప్తుంది, 49వ శ్లోకం. ప్రయత్నాది కర్మ చేష్టితం ఉచ్యతే. ప్రయత్నాది కర్మ చేష్టితం ఉచ్యతే. కర్మ అంటే ఏంటంటే కర్మలు అంటే ప్రయత్నము అంటే శరీరంలో, తర్వాత మనస్సు లోపల, మాట లోపల, ఇవి కర్మల కిందికి వస్తాయి. మాట ద్వారా మాట కర్మనే. ఇక్కడ ముఖ్యంగా శరీరము ఇక్కడ తీసుకుంది ప్రయత్నాది కర్మ అంటే శరీరములో ప్రయత్నము అనేది కర్మ కిందికి వస్తుంది. తర్వాత ఈ పంచకర్మలు కూడా వస్తాయి ఆయుర్వేదం లోపల, అవి కూడా కర్మ కిందికి వస్తాయి. మిగతా కర్మలన్నీ కూడా ఈ కర్మల కిందికి వస్తాయి. అంటే కర్మలు మనకు వైశేషిక దర్శనం లోపల ఉత్కర్ష్, అపకర్ష్, ఉక్షేపణము, అవక్షేపణము, ఆకుంచనము, ప్రసరణము, గమనం అని 5 రకాల మనకు కర్మల గురించి చెప్పడం జరిగింది. ఆ కర్మలు కూడా ఇందులోకి వస్తాయి. శరీరంలో జరిగే కర్మలు కూడా ఇందులోకి వస్తాయి. తర్వాత పంచకర్మలు కూడా ఇందులోకి వస్తాయి. కర్మలన్నీ కూడా ఇందులోకి వస్తాయి. ఈ 49వ శ్లోకం చెప్పేది ఏంటంటే ప్రయత్నాది కర్మ చేష్టితం ఉచ్యతే. అంటే ప్రయత్నాది అంటే శరీరంలో జరిగే ప్రయత్నాది కర్మలన్నీ కూడా కర్మల కిందికి వస్తాయని మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. 50వ సూత్రం చెప్తుంది, సమవాయో అంటే మనకు వైశేషిక దర్శనం ప్రకారము ద్రవ్యాలంటే ఏందో చెప్పాడు, గుణాలేంటో చెప్పాడు, కర్మ అంటే ఏందో చెప్పాడు. ఇక సమవాయం అంటే చెప్తున్నాడు. సమవాయం అంటే ఏంది? సమవాయో అపృథక్ భావో భూమ్యాదీనాం గుణైర్మతః స నిత్యో యత్ర హి ద్రవ్యం న తత్ర అనియతో గుణః. సమవాయం అంటే ఏందో చెప్తున్నాడు. సమవాయం అంటే ఏంది? ఇప్పుడు భూమ్యాదీనాం అన్నాడు. భూమ్యాదీనాం అంటే భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము. వీటి లోపల గుణాలు ఉన్నాయి. భూమి యొక్క గుణం ఏంటిది? గంధం. జలం యొక్క గుణం ఏంటిది? రసం. అగ్ని యొక్క గుణం ఏంటిది? రూపం. వాయు యొక్క గుణం ఏంటిది? స్పర్శ. ఆకాశం యొక్క గుణం ఏంటిది? శబ్దం. ఇవి గుణాలు. ఈ గుణాలు ఎప్పుడు గుణిలోనే ఉంటాయి. అంటే గుణికి గుణానికి ఉన్న సంబంధం. గుణి అంటే ఈ పంచభూతాలు, గుణాలు అంటే ఈ గంధాది గుణాలు. ఇవి వాటిలోనే ఉంటాయి. దీన్నే సమవాయి సంబంధం అంటారు. సమవాయి సంబంధం ఎలాంటిదంటే ఎప్పుడు వేరు కాదు. అంటే గుణము గుణి నుంచి ఎప్పుడు వేరు కాదు. గుణం నుంచి వేరు కాదు, గుణం నుంచి గుణి వేరు కాదు. అయితే దీన్నే సమవాయి సంబంధం అంటారు. అంటే ఒకదానితో ఒకటి ఉంటాయి. ఎప్పుడు కూడా గుణము గుణి కలిసే ఉంటాయి. దీన్నే సమవాయ సంబంధం అంటారు. యావద్ద్రవ్యభావి అంటే గుణి ఎప్పటి వరకు ఉంటుందో గుణం అప్పటి వరకు ఉంటుంది. గుణిని ఆశ్రయించే గుణం ఉంటుంది. గుణం వేరుగా ఉండదు, గుణి నుంచి వేరుగా ఉండదు, గుణిలోనే ఉంటుంది. యావద్ద్రవ్యభావి ఎప్పటి వరకు గుణి ఉంటుందో అప్పటి వరకు గుణం ఉంటుంది. గుణం ద్వారానే గుణిని మనము తెలుసుకుంటాము. అంతేకాకుండా సమవాయి కారణమే అంటే
కార్యం ఏర్పడడానికి కారణమవుతుంది. అంటే ద్రవ్యము లోపల సమవాయి కారణం ఉంటుంది. అంటే కారణ ద్రవ్యము నుంచి కార్యద్రవ్యం ఏర్పడాలంటే ఈ సమవాయి కారణం వల్లనే కారణం నుంచి కార్యం ఏర్పడుతుంది. అంటే ఉపాదాన కారణం అవుతుంది. అంటే ఎప్పుడు కూడా మనకు ఉపాదాన కారణము ద్రవ్యం అవుతుంది. అంటే మనకు ప్రతి ద్రవ్యంలో కూడా ఏదో ఒక గుణం ఉంటుంది. ఆ గుణానికి ద్రవ్యానికి ఉన్న సంబంధము స్థిరంగా ఉంటుందని మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక ఇంకో శ్లోకం ఏం చెప్తుందంటే యత్రాశ్రితః కర్మ గుణాః కారణం సమవాయి యత్ తద్ద్రవ్యం. ఇక్కడ యత్రాశ్రితః అంటే ద్రవ్యము లోపల గుణము కర్మ ఆశ్రితం. అంటే ఎక్కడైతే గుణము కర్మ ఉంటాయో దాన్నే ద్రవ్యం అంటారు. అది సమవాయి కారణం అవుతుంది. ద్రవ్యం ఎప్పుడు కూడా అంటే ద్రవ్యము కారణము నుంచి కార్యద్రవ్యాన్ని ఏర్పరుస్తుంది. కారణ ద్రవ్యము కార్యద్రవ్యాన్ని ఏర్పరుస్తుంది. అంటే ఇక్కడ కర్మలు గుణాలు ఎక్కడైతే ఆశ్రితమై ఉంటాయో దాన్నే ద్రవ్యం అంటారు. ద్రవ్యమే సమవాయి కారణం అవుతుంది. అంటే ద్రవ్యము ఉపాదాన కారణంగా ఉంటుంది ఎప్పుడైనా. ద్రవ్యము ఉపాదాన, ఇక్కడ ద్రవ్యం గురించి చెప్తున్నాడు మనకు. సమవాయి కారణం తర్వాత మళ్ళీ ద్రవ్యం గురించి చెప్తారు. ద్రవ్యం అంటే ఏంటంటే ద్రవ్యము లోపలనే గుణాలు ఉంటాయి, ద్రవ్యం లోపలనే కర్మలు ఉంటాయి. కర్మలు గుణాలు ద్రవ్యాన్ని వీడి ఉండవు. వాటి మధ్య అంటే ద్రవ్యాలకు ఇక గుణాలకు మధ్య సంబంధము సమవాయి సంబంధం అవుతుంది. ద్రవ్యము నుంచి అంటే కారణ ద్రవ్యం నుంచి కార్యద్రవ్యం ఏర్పడుతుంది. ద్రవ్యమే ఉపాదాన కారణం అవుతుంది. ఉపాదాన కారణము ద్రవ్యమే అవుతుందని మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. తర్వాత మళ్ళీ 51వ శ్లోకం ఏం చెప్తుందంటే సమవాయితు నిశ్చేష్టః కారణం గుణః. ఇక్కడ ద్రవ్యముతో సమవాయి సంబంధము ఉండి కర్మరహితమైనది గుణం గురించి చెప్పడం జరిగింది. ఇక్కడ సమవాయితు నిశ్చేష్టః కారణం గుణః. గుణం గురించి మళ్ళీ చెప్పడం జరిగింది. గుణం అంటే ఏంది? ద్రవ్యంలో ఉండి కర్మరహితమైనది. గుణంలో గుణం ఉండదు ఎప్పుడు కూడా. గుణములో గుణం ఉండదు, గుణం లోపల కర్మ ఉండదు. గుణం యొక్క ప్రత్యేకత ఏంటంటే గుణము ద్రవ్యంలో ఉంటుంది, కానీ గుణంలో గుణం ఉండదు, గుణం లోపల కర్మ ఉండదు అనేది మనకు ఈ శ్లోకం చెప్పింది. తర్వాత 52వ శ్లోకం ఏం చెప్తుందంటే సంయోగేచ విభాగేచ విభాగేచ కారణం ద్రవ్యం ఆశ్రితం కర్తవ్యస్య కర్మణ అన్యదపేక్షతే. కర్మణాన్యదపేక్షతే. ఇక్కడ ఈ శ్లోకం ఏం చెప్తుందంటే సంయోగేచ విభాగేచ, సంయోగం లోపల విభాగము లోపల కారణం ఏదవుతుంది? కర్మ అవుతుంది. అంటే రెండు పదార్థాల మధ్య సంయోగం జరగాలన్నా, ఒక పదార్థము రెండు పదార్థాలుగా విడిపోవాలన్నా కర్మ కారణం అవుతుంది. కర్మ గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఈ శ్లోకం ఏం చెప్తుందంటే సంయోగేచ విభాగేచ కారణం ద్రవ్యం ఆశ్రితం. కర్మ ఎక్కడ ఉంటుంది? ద్రవ్యంలోనే ఉంటుంది, వేరుగా ఉండదు. అయితే ఆ కర్మనే సంయోగ విభాగాలకు కారణమవుతుంది. అంటే ఇక్కడ చేయవలసిన క్రియను కర్మ అంటారు. ఇక్కడ కర్మాశయం కాదు. కర్మ అంటే కర్మాశయం మన కర్మలు కాదు. చేయవలసిన క్రియను ఇక్కడ కర్మగా చెప్పడం జరిగింది. ఆ కర్మ ఎలాంటిదంటే అది సంయోగ విభాగాలకు కారణమవుతుంది అనేది మనకు చెప్పడం జరిగింది. అంటే కర్మ సంయోగ విభాగాలకు కారణము. మరి ఏకత్వము, తుల్యార్థము, వృద్ధికి సామాన్యం కారణమవుతుంది. అదేవిధంగా భిన్నత్వానికి, అతుల్యార్థానికి, క్షీణతకు మనకు విశేషం కారణమవుతుంది.
అలా కారణాల గురించి మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. తర్వాత 53వ శ్లోకం చెప్తుంది, కార్యధాతు సామ్య మిహోచ్యతే, కార్యధాతు సామ్య మిహోచ్యతే, ధాతు సామ్యక్రియ చోక్త తంత్రస్యాస్య ప్రయోజనం. శాస్త్రం యొక్క ఉద్దేశం ఏంటిదో చెప్తుంది ఈ శ్లోకం. అంటే మనము ఆయుర్వేదం లోపల చేసే కర్మ ఏంటిది? ధాతు సామ్యం, అంటే ధాతువుల సామ్యత కోసం ఈ వైద్యశాస్త్రం పనిచేస్తుంది. సమదోషా, మనకు ఒక శ్లోకం వస్తుంది, సమదోషా సమాగ్నిత్య సమధాతు మళక్రియ ప్రసన్న ఆత్మ ఇంద్రియ మనః స్వస్యావిధీయత. అంటే ఆయుర్వేదం ఏం పనిచేస్తుందంటే ధాతువుల లోపల సామ్యత తీసుకురావడం కోసం పనిచేస్తుంది. దీని ప్రయోజనం ఏంటిది? సామ్యత, బ్యాలెన్స్ ఈజ్ హెల్త్. అంటే సామ్యత తీసుకురావడము ఈ వైద్యశాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం. ధాతువు అంటే ఇక్కడ సప్తధాతువులు, రసము, రక్తము, మాంసము, క్రొవ్వు, ఎముక, మజ్జ, రజోవీర్యాలు, ఇవి సప్తధాతువులు. వీటిని కూడా ధాతువులే అంటారు. తర్వాత వాత పిత్త కఫాలను కూడా ధాతువులే అంటారు. కొన్ని రకాల మలాలను కూడా ధాతువులే అంటారు. ధాతువు అనే అర్థం ఎందుకు వచ్చిందంటే వీటన్నిటికీ ఇవి శరీరాన్ని ధరించి ఉండాలి కనుక వీటిని ధాతువులు అన్నారు. ఇవి ఉండాలి, వీటిని బ్యాలెన్స్ చేసేది. అంటే ఇవి ఎంత ఉండాలో, ధాతువులు రసం ఎంత ఉండాలి, రక్తం ఎంత ఉండాలి, మాంసం ఎంత ఉండాలి, క్రొవ్వు ఎంత ఉండాలి, ఎముక ఎంత ఉండాలి, మధ్య ఎంత ఉండాలి, రజోవీర్యాలు ఎంత ఉండాలి అనేది చెప్పేది ఆయుర్వేదం. వాటిని సమతాస్థితికి తీసుకొచ్చేది ఆయుర్వేదం. అదేవిధంగా వాత పిత్త కఫాలు కూడా సమతాస్థితిలో ఉండాలి. ఎలా ఉంటాయి అంటే ప్రకోపం చెందకూడదు అనేది చెప్పేది ఆయుర్వేదం. తర్వాత కొన్ని మలాలు కూడా శరీరానికి అవసరం ఉంటాయి. మలాలు ఎక్కువ శరీరం నుంచి బయటికి వెళ్ళిపోయాయి అనుకోండి, అంటే ధాతు మలాలు, అవి మనకు నష్టాన్ని చేస్తాయి. వాటి యొక్క బ్యాలెన్స్ చెప్తుంది. అంటే ఇక్కడ ఈ ఆయుర్వేదం చెప్పేది అంటే ధాతు సామ్యత గురించి. ఇది ఆరోగ్యవంతులకు కూడా రోగులకు కూడా. మనకు ఆయుర్వేదం యొక్క ముఖ్య సూత్రం ఏంటి? స్వస్థస్య స్వాస్థ్య రక్షణం, ఆతురస్య వికార ప్రశమనంచ. అంటే స్వస్థస్య స్వాస్థ్య రక్షణం అంటే ఆరోగ్యవంతుని ఆరోగ్యంగా ఉంచాలి. ఆతురస్య వికార ప్రశమనంచ అంటే ఆతురస్య అంటే రోగిని వికారాల నుంచి అంటే వ్యాధుల నుంచి దూరం చేయాలి. ఇది ఆయుర్వేదం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో మొదటి ఉద్దేశం ఏముంది? స్వస్థస్య స్వాస్థ్య రక్షణం అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటే మొదలు ఆరోగ్యవంతులను ఆరోగ్యవంతులుగా ఉంచాలి. అంటే మనకు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలి అనేది మనకు శ్లోకం చెప్పింది. తర్వాత 54వ శ్లోకం ఏం చెప్తుందంటే, కాళబుద్ధి ఇంద్రియాణం యోగో మిథ్యానచ ద్వయాశ్రయాణం వ్యాధీనాం త్రివిధో హేతు సంగ్రహ. కాళబుద్ధి ఇంద్రియాణం యోగో మిథ్యా నచ ద్వయాశ్రయాణం వ్యాధీనాం త్రివిధో హేతు సంగ్రహ. ఈ శ్లోకం ఏం చెప్తుందంటే మనకు ఈ విషయం బాగా తెలియాలి. అంటే 3 రోగానికి కారణమవుతాయి: కాలము, బుద్ధి, ఇంద్రియాలు. కాలము లోపల పొరపాటు జరిగిన, బుద్ధి లోపల పొరపాటు జరిగిన, ఇంద్రియాల లోపల పొరపాటు జరిగిన మనకు వ్యాధులు వస్తాయి. దాని గురించి వివరణ ఏంటంటే, ఇప్పుడు కాలము అంటే ఋతువు. ఇది వేసవి కాలం అనుకోండి. వేసవి కాలం లోపల చలి పెడితే దాన్ని విద్యాయోగం అంటారు. అది కూడా రోగానికి కారణం. వేసవి లోపల అసలే ఎండ లేదనుకోండి, దాన్ని అయోగం అంటారు. అది కూడా రోగానికి కారణమవుతుంది. ఇక వేసవి లోపల ఉష్ణోగ్రత అతిగా ఉంటే దాన్ని అతియోగం అంటారు. ఇది కూడా రోగానికి కారణమవుతుంది.
అదేవిధంగా చలికాలం లోపల ఎండ వేడి ఉంటే దాన్ని మిథ్యాయోగం అంటారు. చలికాలం లోపల అసలు చలి పెట్టకుంటే దాన్ని అయోగం అంటారు లేదా అల్పయోగం అంటారు. చలి కాలం లోపల అతి చలి పెడితే దాన్ని అతియోగం అంటారు. అది కూడా రోగానికి కారణం. అదేవిధంగా వర్షాకాలం లోపల వర్షాలకు బదులు ఇలా ఎండలు కొడితే దీన్ని ఏమంటారు అంటే ఎండలు రావడము వేసవి కాల లక్షణం. కానీ వర్షాకాలంలో ఎండలు వస్తున్నాయంటే వేడి పెరుగుతుంది అంటే దీన్ని ఏమంటారు మిథ్యాయోగం అంటారు. అదేవిధంగా వర్షాకాలం లోపల వర్షాలు చాలా తక్కువగా పడితే దాన్ని అల్పయోగము లేదా అయోగం అంటారు. ఇది కూడా రోగానికి కారణమవుతుంది. తర్వాత వర్షాకాలం లోపల అతి వర్షాలు కురిసినాయి అనుకోండి, అతివృష్టి జరిగింది అనుకోండి, అది కూడా రోగాలకు కారణమవుతుందని కాలం గురించి చెప్పాడు. ఇక బుద్ధి అంటే ఏంటంటే జ్ఞానం కూడా మనకు మిథ్య జ్ఞానం ఉందనుకోండి, అంటే ఒకదానికొకటి అనుకున్నాం అనుకోండి, మనం జ్ఞానాన్ని బట్టి కర్మలు చేస్తాం, ఒక కర్మకు ఇంకో కర్మ చేస్తాం, దానివల్ల కూడా రోగాలు వస్తాయి. ఇది మిథ్యాయోగం. బుద్ధి లోపల మిథ్యాయోగం. బుద్ధి లోపల అయోగం అంటే జ్ఞానం లేకపోవడం కూడా రోగానికి కారణమవుతుంది. అంటే జ్ఞానం లేకపోవడం వల్ల మనం కర్మలు చేయవలసిన కర్మలు చేయం, అది కూడా రోగానికి కారణమవుతుంది. ఇక బుద్ధి లోపల అతియోగం అంటే ఏంటంటే అతి జ్ఞానం అంటారు చూడండి. అతి జ్ఞానం వల్ల ఎక్కువ చేస్తాం, అంటే వ్యాయామము చేయవలసిన దానికంటే అధికంగా చేస్తాం, అది కూడా రోగానికి కారణమవుతుంది. ఇక ప్రాణాయామము చేయవలసిన దానికంటే అధికంగా చేస్తాం అనుకోండి, అది కూడా రోగానికి కారణమవుతుంది. అదేవిధంగా స్నానం మంచిది కదా అని మాటికి స్నానం చేసినాం అనుకోండి, అది కూడా రోగానికి కారణమవుతుంది. దీన్ని ఏమంటారు అతియోగం అంటారు. బుద్ధి లోపల అతియోగం, అతి తెలివిని ప్రయోగించడం, అది కూడా రోగానికి కారణమవుతుంది. కనుక బుద్ధిలో కూడా మనకు ఇవి ఉండొద్దు. తర్వాత ఇంద్రియాలు అంటే కర్మేంద్రియాలు కావచ్చు, జ్ఞానేంద్రియాలు కావచ్చు, వీటిని మిథ్యాయోగం, చూడకూడనిది చూడడము, వినకూడనిది వినడము, స్పర్శించకూడనిది స్పర్శించడము, వాసన చూడకూడనిది వాసన చూడడము, రుచి చూడకూడనిది రుచి చూడడము, స్పర్శించకూడనిది స్పర్శించడం, ఇవన్నీ కూడా ఇవి మిథ్యాయోగం అవుతాయి. ఇంద్రియాల విషయంలో మిథ్యాయోగం అవుతాయి. తర్వాత అంటే మనము తినకూడనిది తినడం, ఇది కూడా మిథ్యాయోగమే. ఇంద్రియాలకు సంబంధించిన మిథ్యాయోగం ఏది? ఇంద్రియాలకు సంబంధించిన అల్పయోగము లేదా అయోగం ఏంటిది? ఇంద్రియాలను వాడకపోవడం, కళ్ళను వాడకపోవడం, చెవులను వాడకపోవడం, ముక్కును వాడకపోవడం, నాలుకను వాడకపోవడం, చర్మాన్ని వాడకపోవడము, కర్మేంద్రియాలు సరిగా వాడకపోవడము, ఇవన్నీ ఏమవుతాయి? అయోగము లేదా అల్పయోగం అవుతాయి. అది కూడా వ్యాధికి కారణం అవుతుంది. తర్వాత అతియోగం అంటే ఏంటి? అధికంగా చూడడము, అధికంగా వినడము, అధికంగా తినడము, అధికంగా స్పర్శించడం, అధికంగా వాసనలు చూడడము, అధికంగా రుచులు చూడడము. అతి సర్వత్ర వజ్యేత్, అతి అయితే కూడా రోగమే. అన్ని విషయాల లోపల అతిని వర్జించాలని చెప్తుంది ఈ సూక్తి. అతి సర్వత్ర వర్జయేత్. కనుక అతి ఇంద్రియాల ప్రయోగం కూడా రోగానికి కారణమవుతుంది అనేది మనకు ఈ శ్లోకం చెప్పింది. 50వ శ్లోకం చెప్తుంది, శరీరం సత్వ సంజ్ఞచ వ్యాధీనాం ఆశయో మతః. శరీరం సత్వ సంజ్ఞచ వ్యాధీనాం ఆశయో మతః తదా సుఖానాం యోగస్తు సుఖానాం కారణం సమాహ. అయితే రోగానికి అంటే ఆయుర్వేదం లోపల రోగాన్ని దుఃఖం అంటారు, ఆరోగ్యాన్ని సుఖం అంటారు. అంటే మనకు రోగం అంటే ఏంది? రుజంతి ఇది రోగ, మనల్ని ఏడిపించేది రోగం, అంటే మనల్ని దుఃఖపెట్టేది రోగం. కనుక రోగాన్ని దుఃఖం అంటారు. ఇక్కడ రోగము అనే దానికి రెండు ఆశయాలు ఉన్నాయి. ద్వయాశ్రయం అని
ఆ 54వ శ్లోకంలో చెప్పడం జరిగింది. ద్వయాశ్రయణం అంటే 2 ఆశ్రయాలు. అంటే వ్యాధికి 2 ఆశ్రయాలు ఉన్నాయి. ఏంటిది? మనసు, శరీరం. ఆత్మ ఆశ్రయం కాదు రోగాలకు. ఆత్మకు రోగం రాదు, మనసుకు లేదా శరీరానికే రోగం వస్తుంది. ఆత్మ భోగిస్తుంది. ఆత్మకు శరీరంలో రోగం ఉన్నా, మనసులో రోగం ఉన్నా ఆత్మకు దుఃఖభోగం కలుగుతుంది. కానీ ఈ రోగాలకు ఆశ్రయం 2, మనసు, శరీరం. అయితే అదేవిధంగా ఆరోగ్యానికి కూడా ఇవే 2 ఆశ్రయాలు. అంటే ఆత్మకు దుఃఖం కలగాలన్నా మనసు, శరీరమే కారణము. ఆత్మకు సుఖం కలగాలనంటే ఆరోగ్యముని సుఖం అంటారు. సుఖం కలగాలన్నా ఆత్మకు ఈ మనసు, శరీరమే కారణం. మనసు లోపల, శరీరం లోపల ఆరోగ్యం ఉందనుకోండి, ఆత్మకు సుఖం కలుగుతుంది. ఇక మనసు లోపల, శరీరం లోపల అంటే రెండిట్లో ఏదో ఒక దాంట్లో కూడా రోగం ఉందనుకోండి, ఆత్మకు దుఃఖమే కలుగుతుంది. అందుకే మనకు యోగ శాస్త్రంలో వస్తుంది, ఆధ్యాత్మిక శాస్త్రంలో ఏమొస్తుందంటే దుఃఖమేవ జన్మోత్పత్తి. జన్మ ఉందంటే దుఃఖాలు ఉంటాయి. అంటే ఆయుర్వేదం లోపల జన్మను కూడా రోగం కింద తీసుకున్నారు. జన్మ, మరణము, ఆకలి, దాహము ఇవన్నీ కూడా రోగాల కింద తీసుకున్నారు. ఎందుకంటే ఇవి ఎందుకు రోగాల కింద తీసుకున్నారంటే ఇవి మనల్ని బాధిస్తాయి కనుక. జన్మ బాధిస్తుంది, మరణం బాధిస్తుంది, ఆకలి బాధిస్తుంది, దాహం బాధిస్తుంది కనుక వాటిని కూడా దుఃఖాల కిందకి తీసుకున్నారు. అందుకే అత్యంత దుఃఖ నివృత్తికి ముక్తే ముఖ్యమని చెప్పడం జరిగింది. ముక్తిని పొందితేనే శరీరం ఉండదు, శరీరం ఉండకుంటేనే అత్యంత దుఃఖ నివృత్తి కలుగుతుంది అనేది మనకు శాస్త్రం చెప్తుంది. అయితే మనము వీటిని తప్పకుండా పాటించాలి. ఇవి పాటించకుంటే అంటే ఈ మనకు ఇవి పాటించినప్పుడు అంటే ఈ కాలం విషయంలో కానీ, అంటే ఋతువుల విషయంలో కానీ, ఇంద్రియాల విషయంలో కానీ, జ్ఞానం విషయంలో కానీ ఈ అతి వద్దు, మిథ్యా వద్దు, తర్వాత అల్పము వద్దు. మరి ఏముండాలి? సమయోగం ఉండాలని చెప్తుంది శాస్త్రం. సమయోగం అంటే ఇప్పుడు కాలము ఒకవేళ అది అంటే వర్షాకాలం లోపల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి అనుకోండి, మనము శరీరాన్ని వర్షాకాలంలో ఎలాంటి ఉష్ణోగ్రత ఉంటుందో అలాంటి ఉష్ణోగ్రత ఉండే విధంగా శరీరానికి అలాంటి వసతి కల్పించాలి. అంటే దాన్ని సమయోగం అంటే కాలంలో దోషాలు కానీ, తర్వాత మనకు బుద్ధిలో దోషం కానీ, ఆ తర్వాత ఇంద్రియాల్లో దోషం కానీ. ఇంద్రియాల దోషము, బుద్ధిలో దోషాన్ని మనము స్వయంగా ప్రయత్నించవచ్చు. కాలంలో వచ్చే దోషాన్ని అంటే ఇందులో ఇంద్రియాల్లో కానీ బుద్ధిలో కానీ దోషాలు రాకుండానే చేయొచ్చు మనం. కానీ కాలంలో వచ్చే దోషాలను మనం రాకుండా చేయలేము. కానీ దాన్ని మన జ్ఞానం ద్వారా ఎదుర్కోవాలి. మనము ఇప్పుడు వర్షాకాలం ఉందంటే వర్షాకాలం లాంటి వాతావరణాన్ని ఏర్పరచుకోవాలి, చలికాలంలో చలికాలం లాంటి వాతావరణాన్ని ఏర్పరచుకోవాలి, అదేవిధంగా వేసవికాలం లోపల వేసవికాలం లాంటి వాతావరణాన్ని ఏర్పరచుకోవాలి. ఎందుకంటే మనము కాలానికి అనుగుణంగా ఉండడం కూడా నేచురోపతి అంటారు, ప్రకృతి జీవనం అంటారు. ప్రకృతి జీవనం కూడా అవసరమే. అంటే ఎండాకాలం అసలే ఎండ లేకుండా ఉండొద్దు, చలికాలం అసలే చలి లేకుండా ఉండొద్దు, వర్షాకాలం అసలే వర్షం లేకుండా ఉండకూడదు. అలా ఉంటే కూడా అది మంచిది కాదు. మనము నేచురల్గా జీవించాలి. సహజంగా జీవించాలంటే ఉండే అంత ఉండాలి. ఆ ఋతు లక్షణాలు ఆ ఋతు లోపల లేనప్పుడు మనము తెలివితోనే ఆ ఋతు లక్షణాలను తెచ్చుకోవచ్చని మనకి శాస్త్రంలో చెప్పడం జరిగింది. తర్వాత 56వ సూత్రం చెప్తుంది, నిర్వికారః పరస్తాత్మ సత్వభూత గుణేంద్రియైః చైతన్యే కారణం నిత్యో ద్రష్ట పశ్యతి హి క్రియా. నిర్వికారః పరస్త్వాత్మ సత్వభూత గుణేంద్రియైః చైతన్యే కారణం నిత్యో ద్రష్ట పశ్యతి హి క్రియా. వాస్తవానికి ఆత్మ అనేది నిర్వికారం. ఆత్మకు వ్యాధులు రావు. వ్యాధులు వచ్చేది మనసుకు, శరీరానికి. అంటే మనసుకు, శరీరానికి
వ్యాధులు వస్తాయి. మరి ఆత్మ దుఃఖాన్ని భోగిస్తుంది ఎందుకు? మరి ఆత్మ చైతన్యం కనుక, అంటే చిదావసానో భోగ అనే ఒక సూత్రం ఉంది. అంటే భోగము అంటే సుఖభోగం కానీ దుఃఖభోగం కానీ చిదావసానో భవతి. చిత్ అంటే చైతన్యం, చైతన్య ఆత్మని చేరుతుంది, ఆత్మ భోగిస్తుంది. అంటే దుఃఖాన్నైనా అంటే రోగాన్నైనా ఆరోగ్యాన్నైనా అనుభవించేది ఆత్మనే. ఆత్మ ఇక్కడ మనము అంటే మంచి కానీ చెడు కానీ శరీరంతో ఇంద్రియాలతోనే చేస్తాం, కానీ భోగించేది ఆత్మ. మరి శరీరము ఇంద్రియాలు కర్తలైనప్పుడు ఆత్మభోక్త ఎలా అవుతుంది అనేది కూడా ఒక సంశయం వస్తుంది, మనకు ఒక సందేహం వస్తుంది. దానికి ఈ శ్లోకం ఏం చెప్తుందంటే, ఆత్మ అనేది అంటే ఈ శరీరంలో చేష్టలు జరగడానికి కారణం ఆత్మ అవుతుంది. అంటే చేతనం కనుక ఆత్మ కారణం అవుతుంది. ఇది ద్రష్ట, ఆత్మ ఏంటిది ద్రష్ట కదా, కనుక అదే భోక్త అవుతుంది. అంటే ఆత్మ ద్రష్ట కనుక భోక్త అవుతుంది. ఆత్మ చేతనం కనుక ఈ ఇంద్రియాల లోపల శరీరం లోపల చేష్టలు కలుగుతున్నాయి. అందుకే ఈ శరీరం లోపల ఇంద్రియాల లోపల అంటే మనసు లోపల కానీ శరీరం లోపల కానీ వ్యాధులు వస్తే ఆత్మనే దుఃఖాన్ని భోగించవలసి ఉంటుంది. అయితే ఆత్మ అనేది సాక్షి, ద్రష్ట, నిత్యము, చేతనము కనుక ఆత్మనే భోక్త అవుతుంది. అంటే శరీరంలో వ్యాధి వచ్చినా మనసుకు వ్యాధి వచ్చినా ఆత్మనే ఆ దుఃఖాన్ని భోగిస్తుందని మనకు ఈ శ్లోకం చెప్పింది. దీని గురించి మనం ఇంకా క్లియర్గా శాస్త్రం లోపల ఇక్కడ సూత్రప్రాయంగా శాస్త్రాన్ని అంతా కూడా చెప్తున్నాడు ఋషి. ఇంకా ముందు ముందు మనము ఈ విషయాలన్నింటినీ క్లియర్గా తెలుసుకుందాము. మీకు ఎలాంటి సంశయాలున్నా తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి, నేను వాటికి సమాధానము ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు, నమస్తే. ఇప్పుడు శాంతి పాఠం. ఓం ద్యౌ శాంతిరంతరిక్షగం శాంతి, పృథివీ శాంతి, ఆపః శాంతి, ఓషధయ శాంతి, వనస్పతయ శాంతిర్విశ్వే దేవాః శాంతి, బ్రహ్మ శాంతి, సర్వగం శాంతి, శాంతిరేవ శాంతి, సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. ఓం सबको नमन, प्रणाम, नमस्ते, धन्यवाद.